హే ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? బాగున్నారనుకుంటున్నాను. సో, ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న సమస్య చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఏంటంటే జుట్టు ఊడిపోతుంది అని. సో, ఇక మంచి హెయిర్ ఆయిల్ చెప్తాను. బాగా హెయిర్ గ్రోత్ వస్తుంది. తర్వాతన పొడవుగా పెరుగుతుంది, ఒత్తుగా ఉంటుందండి. సో, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం ఇప్పుడు. సో, ఒక ఆయిల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి నేనైతే. కొంచెం మరగనించి ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం పొగొస్తుంది కదండీ! అక్కడే స్టాప్ చేసేసి కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు చూపించినట్లు అంతా ఒకే సమానంలో తీసుకొని దాంట్లో బయటకు దించిన తర్వాతన వేయండి. స్టవ్ మీద ఉన్నప్పుడు వేయకండి. తర్వాతన దీంట్లో ఇంకా క్లోవ్స్ అని చెప్తాం కదా, లవంగాలు, దాన్ని ఒక 2, 3 తీసుకొని దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం సేపు అలాగనే అంటే ఒక నైట్ అంతా అలానే వదిలేసేయండి ఒక మూత పెట్టిన తర్వాత. సో, దాని తర్వాత ఒక నెక్స్ట్ డే 24 అవర్స్ లేదంటే 12 అవర్స్ మీ టైం బేస్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది రెడీ అయిపోతుందండి. సో, చూస్తున్నారు కదా! సో, కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో, మనం తేనె కలర్ వస్తుంది కదా, ఆ కలర్లో ఉంటుంది. దువ్వెన, మసాజర్ అయితే నేను ఈ వీడియోలో చూపించినట్టు వీటిని వాడతానండి. కూంబ్ అనేది చెక్క కూంబ్ చాలా చాలా మంచిదండి. అండ్ నేను ఇది తీసుకున్నది వచ్చి బ్లింకిట్లో నీమ్ కూంబ్ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉంటుందండి. ఇట్ వాజ్ లైక్ 130 ఏమో కాస్ట్ చేసింది నాకు. ఇంకా 80 రూపీస్లో 90 రూపీస్లో కూడా వస్తుంది. ఇవి నా మసాజర్ కూడా చాలా మంచిగా స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందండి. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ హెయిర్, ఇదేమి ఎక్కువ రోజులు కూడా కాలేదండి. ఈవిడ హెయిర్ కట్ చేసింది నా చెల్లి. దాని తర్వాత 3 మంత్స్లో ఇంత పెరిగింది. ఎక్కడ భుజాల దాకా ఉండేదండి. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. హెయిర్ కట్ చేసినప్పుడైతే చాలా ఏడ్చేది. సో, ఈ ఆయిల్ పెట్టిన తర్వాత ఇంకా మంచిగా గ్రోత్ వస్తుంది అని చెప్తే సరే సరే అని చెప్పి ఉండింది. సో, 3 మంత్స్కి దే వాజ్ అ వెరీ గుడ్ హెయిర్ గ్రోత్ అండి. అండ్ ఈ ఆయిల్ ఇలా అప్లై చేసుకొని పార్టీషన్స్ తీసుకొని నీట్గా స్కాల్ప్కి తగలాలి. ఎక్కువ ఆయిల్ అనేది హెయిర్ కంటే స్కాల్ప్కి చాలా చాలా నరిష్మెంట్ అండి. ఇప్పుడు మనం ఫుడ్ వేర్లకి వేస్తాం కదా, వాటర్ వేర్లకి వేస్తాము, అదే చెట్టు బాగా కనిపిస్తుంది కదా, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా రూట్స్కి చాలా బాగా ఆయిలింగ్ అనేది చేయాలి. సో, ఇప్పుడు చూపిస్తున్నట్టు పార్టీషన్స్ తీసి ఆయిల్ చేసి కొంచెం సేపు మసాజ్ చేసి అలా వదిలేసినామంటే నైట్ అంతా ఉండనిచ్చి పొద్దున తలస్నానం చేస్తే యూ ఆల్సో ఫీల్ ఫ్రెష్. అంతేకాకుండా బాగా అనిపిస్తుంది. హెయిర్ అనేది షైనీగా మాయిశ్చరైజ్డ్గా కనిపిస్తుందండి. నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఇది ట్రై చేశారంటే యూ విల్ రియలీ లైక్ ఇట్. అండ్ ఈ ఆయిల్ ప్రిపరేషన్ యాక్చువల్లీ నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. సో, ఆవిడకి కూడా మంచి హెయిర్ బాగా ఉండేది. దెర్ ఆర్ లైక్ ఫోటోస్ అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో. సో, నేను ఇదే ఆయిల్ యూజ్ చేసేదాన్ని. మీరు ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని కొత్త కొనుక్కొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. సో, యూ స్టార్ట్ డూయింగ్ దిస్ అని చెప్పి ఇట్స్ బీన్ 3 to 4 months అండి. ఇట్ రియలీ వర్క్డ్ సో వెల్. సో, అందుకని నేను షేర్ చేసుకుందాం మీతో అందరితో అని చెప్పి నేను ఇది పెట్టి చూపిస్తున్నాను. ఎలా తయారు చేయాలి, ఎంత క్వాంటిటీస్ ఉండాలి అని చెప్పి. దాని తర్వాత ఇప్పుడు మసాజ్ చేస్తున్నానండి ఇది స్కాల్ప్కి. సో, హౌ రిలాక్సింగ్ ఇట్ వాస్, ఆవిడని చూస్తే తెలుస్తుంది కదా. సో, చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. దాని బ్రిజిల్స్ చాలా సాఫ్ట్గా జెంటిల్గా ఉంటుందండి. సో, బికాజ్ ఆఫ్ దాట్ మన హ్యాండ్స్తో రబ్ చేసే కంటే కొంచెం అది లైట్గా పెట్టి ఇలా రొటేషనల్ సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేసామంటే ఇట్ విల్ బీ వెరీ మచ్ రిలాక్సింగ్. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ ఒక 5 minutes తర్వాత యూ ఫీల్ సో రిలాక్సింగ్. అంతేకాకుండా సెల్ఫ్ కేర్ అప్పుడప్పుడు తీసుకోవాలి కదండి. సో, ఇట్ విల్ బీ వెరీ గుడ్. అట్ వన్ వీక్లో ఒక్కసారైనా ఇలా ఆయిల్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటుందన్నమాట హెయిర్కి. అండ్ ఇంకా కొనలో ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ అంతా ఉంటుంది కదా. సో, దానికోసం అని చెప్పి ఆయిల్ తీసుకొని కొంచెం పామ్లో రబ్ చేసుకొని దానికి పెట్టడం వల్ల సో స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ రాకుండా మాయిశ్చరైజ్డ్గా కనిపిస్తుంది, షైనీగా. అంటే నార్మల్గా ఎక్కువ బ్రిటిల్గా కనిపిస్తుంది అనమాట కిందన. మన పైన హెయిర్ అంతా షైనీగా మాయిశ్చరైజ్డ్గా ఉన్నా కానీ. సో, ఇలా ఆయిల్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్.
ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో ఇన్ కేస్ ఇలాంటి కంటెంట్ హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ మోటివేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.